ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అలాంటిది లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే గనక సుమారు 12 మంది వరకు అయితే అరెస్ట్ అయ్యారు. అలాంటిది ముగ్గురికైతే బెయిల్ మంజూరైందని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే గనక లిక్కర్ స్కామ్ లో కొత్త పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, లిక్కర్ స్కామ్ ఎలాంటి సంచలనం మెరిపిందో మనందరికీ తెలిసిందే. అలాంటి లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే గనక సుమారు 12 మంది వరకు అయితే అరెస్ట్ అయ్యారు. సో ముగ్గురికి అంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అండ్ గోవిందప్ప బాలాజీ గారికి అయితే బెయిల్ అయితే మంజూరైందని చెప్పొచ్చు. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో బిగ్ ట్విస్ట్ అయితే నెలకొంది. కొత్త పేర్లు బయటకు వచ్చాయి లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే కనుక. ఎవరు మేడం ఇంతకి? నిన్ననే మనం విన్నామండి ఈ లిక్కర్ స్కామ్ లో. ఈ లిక్కర్ స్కామ్ సొమ్ము అంటే కొంతమంది ఎలక్షన్స్ లో పంచారు కదా, వాళ్ళకు కూడా నోటీసులు వెళ్ళాయి, సిట్టు నోటీసులు ఇచ్చిందని తెలిసింది. సో ఇవాళ చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో ఇంకో కొత్త రకం దందా అన్నమాట. ఏంటంటే ఈ రవాణాలో మహాదోపిడీ జరిగింది. అదేంటండి రవాణాలో దోపిడీ అంటే ఇప్పుడు ఏపీ SBCL డిపోల నుంచి ఈ ప్రభుత్వ దుకాణాల దగ్గరికి ఈ సరుకు రవాణా చేయడం. దీనికోసం 4 పేర్లు తెర మీదకి వచ్చాయి. చిన్న శ్రీను, అంబటి రాంబాబు, తర్వాత కారుమూరి సునీల్, మీరెవరు ఊహించని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఇది ఇంకా చిత్రంగా ఉంది కదా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు అంటే జనాలు బాధపడరు, కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఏంటి అనేది మంచి పేరు ఉంది ఒకప్పుడు, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని. సో ఆయన పేరు కూడా వచ్చింది. వీళ్ళు ఏం చేశారట, 13 రూపాయల నుంచి ఈ రవాణా ఛార్జెస్ 34 రూపాయలకి పెంచారు, అంటే ఒకసారికి. అట్లా 250 కోట్లు వాళ్ళు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో దోచుకున్నారు. ఈ కారుమూరి సునీల్ గత సంవత్సరం ఏలూరుకి నిల్చున్నాడు కూడా అతను కదా. ఈ కారుమూరి నాగేశ్వరరావు గుడికి కారుమూరి సునీల్ ఎవరైతే ఉన్నారో ఈయన గత సంవత్సరం ఎన్నికలప్పుడు లోక్సభ ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇకపోతే ఈ చిన్ని శ్రీను అని ఎవరైతే ఉన్నారో ఈయన బొత్స సత్యనారాయణకి మేనల్లుడు అవుతారు. సో ఎవరికి వాళ్ళు. అలాగే విజయానంద రెడ్డి అని అతను మీకు గుర్తుంటే కనుకైతే ఎర్రచందనం స్మగ్లింగ్ లో అతనికి లింక్ ఉంది. అతను వీళ్ళందరూ కలిపి ఈ రవాణాలో ఇంచుమించు 250 కోట్లు. నిన్ననే అంబటి రాంబాబు నన్ను అరెస్ట్ చేస్తారని అందరూ తెగ సంబరాలు చేసుకుంటున్నారు, కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఇవాళ దీనికి ఏం సమాధానం ఇస్తారు అంటే, వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అంటే ఏ ధైర్యంతో అన్నాడో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అంటే ఎక్కడికక్కడ డబ్బులు పనిచేసి లిక్కర్ డబ్బులు మనకు వేసేస్తారు వాళ్ళందరూ కూడా, ఎందుకు వేయరు ఓటు అనుకున్నాడు. కానీ ప్రజలు ఎంత తెలివిగా ఆలోచించి, ఓకే నువ్వు డబ్బులు ఇస్తావా, ఇవ్వు మేము తీసుకుంటాం అని తీసుకుని, ఎందుకు తీసుకున్నారు, వాళ్ళ డబ్బులు కాబట్టి తీసుకున్నారు. ఇదే వాళ్ళు అపనంగా ఇచ్చిన డబ్బులు కాదు, వీళ్ళ దగ్గర నుంచి లాక్కుని, అంటే ఒక మద్యం ద్వారా లాక్కుని, చీపు లిక్కర్ ద్వారా లాక్కుని మళ్ళా వాళ్ళకి ఇచ్చారు. అవునా? కాబట్టి వాళ్ళకి న్యాయంగా వాళ్ళకే చెందాల డబ్బులన్నీ. ఆ రకంగా వాళ్ళు తీసుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటిది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది అసలు ఈ మద్యం కుంభకోణం అనేది? ఎక్కడ మొదలయ్యి దీనికి అసలు ఏదో అంతుదరి లేదంటారు. అంటే ఏంటి మేడం, అంటే కీలకంగా ఉన్న ముగ్గురికి బెయిల్ రావడం అండ్ అలాగే ఇప్పుడు కొత్త పేర్లు అయితే వస్తున్నాయి. అంటే ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళు విడుదలయ్యారు, ఇప్పుడు ఏ రకంగా న్యాయం జరుగుతుంది అంటారు? ఒకవేళ కొత్త పేర్లు వచ్చినా కూడా, ఇప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా, అది తాత్కాలికం కావచ్చు, మనకు తెలియదు, వెయిట్ చేస్తున్నాం. ఎల్లుండి విచారణ ఉంది, ఎందుకంటే ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అంటే దానికి దీనికి సంబంధం ఉందని కాదు, మామూలుగా మాట అంతే. సో నేను అనేది ఏంటంటే, అసలు దీనికి ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ఇంకా ఇంకా ఎన్ని రకాలు వస్తాయి? మొన్న కూడా నేను అన్నాను, ఏమంటే ఇక్కడతో అవదు, కొత్త కొత్త పేర్లు వస్తాయి అన్నానా లేదా? అది ఇప్పుడు ఇవాళ మళ్ళీ వచ్చాయి, మొన్న వచ్చాయి, నిన్న వచ్చాయి, ఇవాళ వచ్చాయి, రేపేమొస్తుందో. అంటే ఒక మద్యాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలించటానికి రవాణా ఛార్జెస్కి 250 కోట్లు సంపాదించారంటే, మనకి ఇప్పుడు ఇంకా లారీలు ఉంటాయి, దాన్ని ఏమంటారు, ట్రక్కులో ఆ వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ వాహనాల రెంట్ ఏ రకంగా వసూలు చేశారు, ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి. అవునా? తర్వాత డ్రైవర్లుగా ఎవరు వెళ్ళారు, క్లీనర్లుగా వాళ్ళతో పాటు అసిస్టెంట్ ఎవరు వెళ్ళారు, వాళ్ళకి ఏ రకంగా పేమెంట్స్ చేశారు, ఆ పేమెంట్స్కి ఎక్కడి నుంచి తీసుకున్నారు, తర్వాత అక్కడ డెలివరీ అయ్యాక అక్కడ వాళ్ళకి ఏం పే చేశారు, అంటే ఇంకా ఎన్ని రకాలుగా ఈ పేమెంట్స్ జరిగాయి, ఎన్ని రకాలుగా ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ రవాణా ఏంటంటారు, రవాణా వాహనాలకు ఎంత తీసుకున్నారు వీళ్ళు,
మరి అదే రకంగా కుంభకోణం జరిగింది. ఇంకా ఇవన్నీ బయటకు రావాలి. ఇంకా మరి ఇంకేమున్నాయో మనకు అర్థం కావట్లే అసలు చెప్పాలంటే. అంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏమీ లేదండి. లిక్కర్ స్కామ్ ఏంటి అసలు? మా అబ్బాయిని ఇన్వాల్వ్ చేయటం ఏంటి అన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఇదేమి లేదంటారా మీరు అని అడుగుతున్నాం మనం. ఎందుకంటే ఎవడికి వాడు ఏమీ లేదు అక్కడ, అసలు మద్యం స్కామే లేదు అని ఎవడికి వాడు స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. కానీ ఏమీ లేకపోతే సిట్టికి పని పాటు లేదా? వాళ్ళు అసలు ఎట్లా అండి? ఎంత అసలు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఇన్ని వేల పేపర్లు వాళ్ళు రెడీ చేశారు అక్కడ డాక్యుమెంట్స్. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా ఎన్నొస్తాయో అసలు తెల్లారులేసే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏదేదో అసలు మనకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. ఇంకా మీకు సీరియల్స్ కూడా ఆగిపోతాయేమో. ఒక వెబ్ సిరీస్ లాగా వెబ్ సిరీస్ కంటే కూడా మించిపోయి ఉంది ఇది. నేను ఎప్పుడో చెప్పాను మీకు, దీన్ని ఒక సీరియల్ తీయచ్చు, ఒక మంచి సినిమా తీయచ్చు, గోల్డ్ కలెక్షన్స్ మనకి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. అంటే ఒక మేధకి పరీక్ష ఇది. ఎందుకంటే అసలు వీళ్ళు అది మీరు ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఒకసారి, దాన్ని అసలు ఎట్లా వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా దీన్ని సరఫరా చేయాలి, అది ఎంత పకడ్బందీగా చేశారంటే మనం మామూలుగా డిటెక్టివ్ సినిమాల్లోనూ లేకపోతే మనం ఒక ఇంగ్లీష్ మూవీస్లో ఇన్వెస్టిగేటివ్ మూవీస్లో చూస్తూ ఉంటాం మనం. ఆ రకంగా సిస్టమ్ పెట్టుకున్నారండి. అసలు అది ఆ పదాలు కూడా విచిత్రంగా పెట్టుకున్నారు. అది భలే అసలు మనం ఆ రోజు మాట్లాడాము అది చెప్పాలంటే లాంగ్ బ్యాక్. అందుకని దీన్ని వెళ్లే కొద్దీ దీని లోతు అనేది అర్థం కావట్లా. కాబట్టి ఇది ఎక్కడితో ఆగుతుందో మనకు తెలియదండి. ఇంకా ఎవరెవరికి వెళ్ళింది, అసలు ఫారిన్ లో లింకులు ఏంటి, ఫారిన్ లో కూడా ఏ రకంగా ఏ తరహాలో డన్నులు వీళ్ళు మెయింటైన్ చేశారు, అక్కడ ఏ బ్యాంక్స్కి వెళ్ళాయి, ఎవరు వీళ్ళకి అంటే సహాయం చేశారు, ఇవన్నీ కూడా బయటికి రావాలి. మొత్తం మీద ఇవాళ అంబటి రాంబాబుకి అయితే ఒక పెద్ద షాక్. నిన్నటి వరకు జోకర్ లాగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన జోకర్ కాదు, చాలా తెలివైన వాడు, ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యే మాట్లాడుతున్నాడు అనేది ఇవాళ మనకు తెలుస్తుంది. సో వెయిట్ చేద్దామండి, రేపు మళ్ళీ ఏ కొత్త పేర్లు వస్తాయో, రేపు మళ్ళీ ఏం మాట్లాడుకోవాలో మనం చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.